ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని మహాకృప చేత మనల్ని కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడు క్రీస్తు వారి పునరుత్థానపు దినమున మనందరము కూడి తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించుకున్నట్టుకు ఆయన మన పట్ల చూపిన కృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఒక చక్కని అంశం ఈరోజు ఆలోచిద్దాం. అందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు వారి పునరుత్థానపు దినమున మేమందరము సంఘముగా కూడి మిమ్మల్ని ఆరాధించుకోవటానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. దేవా, కొన్ని మాటలు మా కొరకు రాయించినవి వాస్తవాలు మేము నేర్చుకోవటానికి ప్రయత్నపడుతుండగా తండ్రి, చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును, వాక్శక్తిని ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు తండ్రి, విని గ్రహించేవారిగా వారును నేనును అందరము మీ మాట ప్రకారం జీవించేవారిగా మమ్మల్ని నిలబెట్టమని కోరుకుంటూ ఈ ఆరాధన అంతట్లో తోడుగా ఉండి మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడును అయిన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ముందుగా మీకు ప్రకటించిన రీతిగానే ఈరోజు ఒక మంచి విషయాన్ని ఆలోచిద్దాం. అది మరణపు ముళ్ళును విరిచిన పునరుత్థానుడు అనే విషయాన్ని మనం అందరం కలిసి ఆలోచిద్దాం. మరణపు ముళ్ళు ఏమిటి, పునరుత్థానుడు ఎవరు, ఎలా విరిచాడు ఈ మరణపు ముళ్ళును అనే విషయాలు కొన్ని బైబిల్లో నుంచి మనం ఆలోచిద్దాం ప్రియులారా. అయితే ప్రియులారా, మరణము అనేది ప్రతి ఒక్కరిని పలకరిస్తుంది. మరణము ఏదో ఒక రోజు, నువ్వు పేదవాడివైనా, ధనికుడివైనా, అధికారివైనా, లేదంటే సామాన్యుడివైనా సరే, ముసలివాడివైనా, లేదంటే చిన్న బాలుడివైనా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే, ఎప్పుడైనా సరే మరణము మనిషిని పలకరిస్తుంది. మరణంను తప్పించుకునే నరుడు ఈ భూమి మీద ఎవరు లేరు పిల్లారా. మరణం చూడకుండా బ్రతికే నరుడు ఈ భూమి మీద లేరు. మనకు బైబిల్ చాలా క్లియర్గా చెబుతుంది. ఈరోజు ప్రాక్టికల్గా కూడా మనము చూస్తున్నాము. సమాజంలో మన ముందటి తరాలు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనము ఒకరోజు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ భూమిని విడిచి మనము కూడా వెళ్ళిపోవాలి. ఈ భూమి మీద ఎవరు శాశ్వతము కాదు. కాబట్టి మరణం అనేది ప్రతి ఒక్కరికి సంభవించేటువంటిది ప్రియులారా. అసలు మరణపు ముళ్ళు అంటే ఏమిటి, మరణం ఎందుకు వచ్చింది మనిషికి అని మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుడు బైబిల్లో రాయించాడు కొన్ని మాటలు. మనం చూద్దాం, ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం. అసలు మరణపు ముళ్ళు అంటే ఏది మరణపు ముళ్ళు అని మనం ఆలోచిస్తే, మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 56వ వచనము. ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అని దేవుడు తెలియజేస్తున్న ప్రియులారా. ఓ మరణమా, మరణాన్ని అడుగుతుండు, క్వశ్చన్ చేస్తుండు దేవుడు. నీ ముళ్ళెక్కడా, నీ ముళ్ళెక్కడా? ఆ మరణపు ముళ్ళు ఏమిదో కాదు, పాపము అని చెబుతుండు ప్రియులారా. మరణపు ముళ్ళు పాపము, పాపము మరణపు ముళ్ళు అని దేవుడు చెబుతుండు. అంటే మరణానికి కారణమయ్యేది ఏమిటి అని ఆలోచిస్తే పాపము అనేది బైబిల్ చెబుతుంది, దేవుడు చెబుతుంది ప్రియులారా. భూమి మీద మనిషికి మరణం రావటానికి కారణము పాపము. మరొక మాట చూద్దాం, మరణం ఎందుకు వస్తుందో మనం ఆలోచిస్తే మరణపు ముళ్ళు పాపము. ఈ మరణమే మనిషికి ఎందుకు వస్తుంది అని మనం ఆలోచిస్తే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చూడండి ప్రియులారా. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం ప్రియులారా. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపము వలన వచ్చు జీతము మరణము. అంటే మరణము మనిషికి భూమి మీద ఎందుకు వస్తుంది అని అంటే బైబిల్ చెబుతుంది, దేవుడు చెబుతున్నాడు, పాపము చేయడం బట్టి మరణం వచ్చింది. సమాజంలో ఎన్నెన్నో రీజన్స్ చెబుతారు. మరణం ఎందుకు వచ్చిందంటే వృద్ధాప్యం వచ్చింది గనక వాళ్ళు మరణించారండి, లేదంటే క్యాన్సర్ జబ్బు వచ్చింది గనక మరణించారండి, లేదంటే ఏదో ఫలాని జబ్బు వచ్చింది గనక మరణించారు అని ఇలాంటి కారణాలు చెబుతుంటారు మనుషులు ప్రియులారా. మనిషికి తెలియదు గనక, సమాజానికి తెలియదు. దేవుడు చెప్పాడు వాస్తవము. అసలు మనిషికి మరణం ఎందుకు వచ్చింది అని అంటే పాపం చేయడం బట్టి. పాపము అంటే పాపం అంటే కూడా ఏందో తెలియాలి కదా.
పాపము 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 అని మనం అంటున్నాము. మరి పాపం అంటే ఏమిటి అనేది కూడా మనకు అర్థమైతే మరణం ఎందుకు వచ్చింది అనేది సంగతి మనకు అర్థమవుతుంది పిల్లరా. మరి పాపం అంటే ఏమిటి? పాపం వలన మరణం వచ్చింది అన్నాడు దేవుడు. మరి ఆ పాపం ఏంటో కూడా తెలియజేసి ఉంటాడు కదా. ఏం చెప్పాడు? పాపం అంటే దానికి నిర్వచనం ఏమిటి? దేన్ని పాపం అని చెబుతున్నాడు దేవుడు అని మనం ఆలోచిస్తే పిల్లరా, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూస్తే 3వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నా, చూడండి ఒకసారి. పాపం అంటే ఏమిటో చదువుతున్నాడు. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తే అదే పాపము. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే అదే పాపము. ప్రియులారా, గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసింది, అంటే మీకు అర్థం కావడం కోసము పాపం అంటే ఎలాంటిది అనేది. గవర్నమెంట్ వారు చెప్పారు ఏమనంటే, తలకు హెల్మెట్ ధరించకుండా నువ్వు బైక్ నడపకూడదు. నువ్వు హెల్మెట్ ధరించుకోకుండా బైక్ నడిపితే నీకు ఫైన్ వేస్తాము, అది నేరము, అది చట్టరీత్యా నేరము అని గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది పిల్లరా. కాబట్టి నువ్వేం చేయాలి? గవర్నమెంట్ రూల్ ప్రకారం నువ్వేం చేయాలి? హెల్మెట్ వేసుకొని నువ్వు బండి నడపాలి. ఒకవేళ నువ్వు హెల్మెట్ లేకుండా నువ్వు బండి నడుపుతున్నావు అనుకో, నీ వెనకయ్య ట్రాఫిక్ పోలీస్ పరిగెడతాడు. ఎందుకు? నువ్వు ఆజ్ఞను మీరుతున్నావు గనక, గవర్నమెంట్ పాస్ చేసినటువంటి ఆజ్ఞను నువ్వు మీరుతున్నావు గనక నీ వెనక ట్రాఫిక్ పోలీసు ఉయ్యి అనుకుంటా పరుగులు తీసుకుంటూ వస్తాడు. ఎందుకు? ఫైన్ రాయాలని. నువ్వు చట్టము మీరావు, నేరం చేశావు, ప్రభుత్వం దృష్టిలో నేరం చేశావు. మరి వారు పెట్టిన ఆజ్ఞ దేనికోసము? డబ్బులు సంపాదించడం కోసమా? కాదు, నీ సేఫ్టీ కొరకు వాళ్ళు పెట్టారు గవర్నమెంట్ వారు. ఎందుకంటే ఎప్పుడన్నా యాక్సిడెంట్లు అయినప్పుడు నీ తలకు పెద్ద డ్యామేజ్ అయితే మరణించే ప్రమాదం ఉంది. అందుకోసము సేఫ్టీ కోసము హెల్మెట్ ధరించమని ప్రభుత్వము రూల్స్ పాస్ చేసింది. మనము పాటించాలి. ఒకవేళ నువ్వు పాటించకపోతే దానినే ఆజ్ఞ అతిక్రమము అంటాము. ఆజ్ఞను పాటించకపోవటము ప్రభుత్వ రీతిగా నేను చదువుతున్న పిల్లరా. ఇక్కడ మనం చూస్తే మనిషికి మరణం ఎందుకు వచ్చిందంటే పాపం వలన వచ్చింది. ఆ పాపం ఏందంటే పిల్లరా, దేవుని ఆజ్ఞను మీరటం. దేవుడు సెలవిచ్చిన మాటను నువ్వు చెవిన పెట్టకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకటము, దేవుని మాట వినకపోవడమే పాపము ప్రియులారా. మొదట ఆదామును చేశాడు దేవుడు, మనకు తెలుసు. మొట్టమొదటి నరుడు భూమి మీద ఆదాము గారు. ఆదాము గారిని దేవుడు చేసి దేవుడు చేసినటువంటి ఏదేను తోటలో పెట్టాడు. నువ్వు ఈ ఏదేను తోటను సేద్యపరచు, ఈ ఏదేను తోటను కాయు అని ఆదాము గారిని ఏదేను తోటలో పెట్టి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆదాము గారికి. ఒకటే ఒక ఆజ్ఞ. ఏమని? ఆదాము, ఈ తోట చెట్లలో ఉన్నటువంటి వృక్ష ఫలములన్నిటిని నువ్వు తిను, నిరభ్యంతరంగా తిను, ఇబ్బంది ఏమీ లేదు. అయితే నేను ఒక ఆజ్ఞ ఇస్తున్నా, అదేమిటంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నువ్వు తినకూడదు, నువ్వు అవి తినుదినమున నిశ్చయముగా చస్తావు అని ఒక ఆజ్ఞ పాస్ చేశాడు. ఒకసారి చూద్దాం ఆ మాట. చూడండి పిల్లరా, మరణం ఎలా వచ్చింది అనేది మీకు వివరిస్తున్నా. ఒకసారి చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం పిల్లరా, 2వ అధ్యాయం మనం చూడగలిగితే 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆజ్ఞ ఇచ్చాడు, ఒకే ఒక ఆజ్ఞ. వృక్ష ఫలములను నువ్వు తినకూడదు ఆదాము, ఒకవేళ నువ్వు తింటే నువ్వు మరణమవుతావు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు పిల్లరా. అంటే ఆదాము గారు వృక్ష ఫలమును తినకపోతే జీవిస్తాడా? జీవిస్తాడు పిల్లరా. మొదట దేవుడు ఆదాము గారికి ఇచ్చింది అమరత్వమైనటువంటి జీవితం పిల్లరా, మరణము లేనటువంటి జీవితము. ఆదాము గారు ఆజ్ఞ మేరకు ముందు అతని జీవితం ఎలాంటిదంటే, దేవుడు ఇచ్చినటువంటి జీవితం ఎలాంటిదంటే అమరత్వం కలిగినటువంటి జీవితం. అందుకే కదా దేవుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, ఈ తోటలో ఉన్నటువంటి మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలములను నువ్వు తింటే చస్తావు, తినకపోతే చావని అర్థం. నువ్వు తింటే చస్తావు అంటే తినకపోతే చావని అర్థం పిల్లరా. అంటే మొట్టమొదటి నరుడు ఎలా చేశాడు? దేవుడు అమరత్వం గలవాడిగా చేశాడు. అయితే దురదృష్టవశాత్తు పిల్లరా, సాటి అయిన సహకారిగా చేయబడినటువంటి అవ్వమ్మ గారు దేవుని మాటను మీరేసి ఆ మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలములను కొన్నిటిని తీసుకొని ఆమె తినేసి నాతో పాటు నా భర్తను కూడా కాజేయాలని భర్తకు కూడా అప్పగిచ్చేసింది ఆ కొన్ని ఫలాలు. ఇద్దరు తినేశారు. భార్య చెప్పింది కనుక భర్త కూడా ఊరుకోడు కదా,
తినేశారు. ఆ మాట కూడా చూద్దాం. అదే ఆదికాండం మనం చూడగలిగితే 3వ అధ్యాయం ప్రియులారా 6వ వచనం. దేవుడు తినవద్దన్నాడు, మరి వీళ్ళేం చేశారో ఇక్కడ రాయించాడు దేవుడు. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. ఇద్దరూ తినేశారు. అంటే దేవుని మాట ప్రకారం ఏం రావాలి? మరణము రావాలి. మరి మరణం వచ్చిందా? వచ్చింది ప్రియులారా. మొదటి నరులకు మరణం వచ్చింది. ఆ పనులగిన వారు తినకపోయి ఉంటే వారికి మరణం వచ్చేది కాదు. ఈరోజు మనకు మరణం వచ్చేది కాదు. ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరి వారు వృక్ష ఫలాలు తిన్నారో, ఆజ్ఞ అతిక్రమమే పాపము గనక, పాపము వలన వచ్చే జీతము మరణము గనక మరణమయ్యారు వాళ్ళు. ఆజ్ఞ మీరి మరణం కొని తెచ్చిపెట్టుకున్నారు మొదటి నరులు, ఆదాము అవ్వమ్మ గారులు. మరి మనకెందుకు మరణం వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. మనకెందుకు మరణం వచ్చింది? మనమెవరమంటే ఆదాము గారి సంతానమే కదా. ఆదాము గారి నుంచే మనం వచ్చింది. ఈ ఆరిన నేల మీద అది ఏ దేశమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే, ఏ రంగైనా సరే, ఎలాంటి వారిమైనా సరే, ప్రతి ఒక్కరిని వచ్చింది ఆదాము గర్భం నుండే ఈ భూమి మీదకి వచ్చాము. మరి ఆదాము పాప శరీరం ధరించుకున్నాడు. పాప శరీరం ధరించుకున్నటువంటి ఆదాములో నుంచి వచ్చిన మనకు ఏ శరీరం వస్తుంది? అదే శరీరం వస్తుంది. కొత్త శరీరం రాదు కదా మరలా. ఆదాము గారిలో ఎలాంటి శరీరం ఉందో పాప శరీరం అయిపోయింది. ఆజ్ఞ మీరి పాపం చేశాడు గనుక ఆ శరీరం అంతా పాప శరీరమైంది. అదే శరీరము ఈరోజు మనము ధరించుకున్నాం పిల్లరా. అందుకే మనలో కూడా ఈ పాపపు ఆలోచనలు వస్తున్నాయి, ఈ పాపపు కోరికలు వస్తున్నాయి, దురాలోచనలు వస్తున్నాయి. వ్యభిచారములు ఈ హృదయంలోనే కలుగుతాయి. నరహత్యలు చెయ్యమని ఈ హృదయంలోనే కలుగుతాయి. దోచుకోమని ఈ హృదయమే చెబుతుంది. ఎందుకంటే ప్రియులరా, కరప్ట్ అయిపోయింది. దేవుడిచ్చినటువంటి ఈ శరీరము కరప్ట్ అయిపోయింది. అపవాది మాట విని దేవుడిచ్చిన ఆజ్ఞను పక్కన పెట్టేశాము కనుక పాపము చేసి మనల్ని మనము కరప్ట్ చేసుకున్నాము. అందుకే మరణము ప్రతి ఒక్కరికి వచ్చింది. ఏ తేడా లేదు, ప్రతి ఒక్కరిని మరణము ఏలుతుంది. ఆ మాట కూడా చూద్దాం. ఆదాము గారు పాపం చేశారు ఆజ్ఞ మీరి. అలానే ఆదాము గర్భం నుండి వచ్చినటువంటి మానవులందరూ కూడా పాపం చేస్తున్నారు కనుకనే మనకు కూడా మరణం సంభవిస్తుంది పిల్లారా. మనకు కూడా మరణం వస్తుంది. కారణం అది. ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం పిల్లారా 12వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏమంటుండు? ఒక మనుష్యుని ద్వారా పాపము లోకములో ప్రవేశించింది. ఆయనే ఆదాము గారి ద్వారా. ఆదాము గారే కదా మొట్టమొదటిగా ఆజ్ఞ అతిక్రమించింది. ఆజ్ఞ అతిక్రమించినటువంటి ఆదాములో నుంచి వచ్చాము కనుకనే మనలో కూడా అతిక్రమించే స్వభావం మనలో కూడా డెవలప్ అయింది. చూడండి, మీరే ఆలోచించండి. అన్ని చెడు ఆలోచనలే, ఒక్కటి కూడా మంచి ఆలోచనలు రాదు. ఆ దేవుని సన్నిధికి వచ్చి 4 మాటలు విని దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కొంచెము హృదయాన్ని కాచుకుంటుంటాం. అయ్యో అది చేయకూడదు, తప్పు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగు అనేది ఆశించకూడదు అని మన మనసుకు అడ్డుకట్టలు వేసుకుంటుంటాం పిల్లారా. కానీ మన మనసులో మాత్రం అవి తొలిపిస్తుంటాయి. మన మనసులో పొరుగువాన్ని ఆశిస్తుంటది, లేదంటే పొరుగువాన్ని ద్వేషిస్తుంటది, అవసరమైతే దొంగిలించాలని ఉంటుంటది. ఇవన్నీ ప్రియులరా ఎందుకు ఎన్ని మనసులో కలుగుతున్నాయంటే ఈ శరీరం అలాంటిది. శరీరము పాప శరీరం అయిపోయింది. పాప శరీరము గనుకనే మనలో వచ్చే ఆలోచనలన్నీ అవే ఆలోచనలు ప్రియులారా, పాపపు ఆలోచనలే. అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఆ ఆలోచనల ప్రకారమే మన హృదయం ఏమి చెబితే అది మనం చేస్తున్నాం. మన హృదయం ఏది చెబితే అంటే నీ మనసు ఏమి చెబితే అదే చేస్తావు. పద ఈరోజు సినిమాకి వెళ్దాం, పద వెళ్ళిపోదాం పా. దేవుని మీటింగ్ అని పట్టించుకోరు, ఆడ దేవుని పనులునైనా పట్టించుకోరు. ముందు మన మనసు చెప్పింది మనం నెరవేర్చాలా. అంటే మన మనసు ఈ విధంగా కరప్ట్ అయిపోయింది పిల్లరా. దేవుడు మన మనసులో లేడు, ఈ లోకం ఉంది మన మనసులో అంతా.
లోకంలో ఉన్నవన్నీ మన మనసులో ఉన్నాయి కనుకనే అవే మనం నెరవేరుస్తున్నాం. దీని అంతటికీ కారణం ప్రియులారా, మొట్టమొదటగా ఆదామును దెబ్బ కొట్టినటువంటి అపవాది యొక్క ఆలోచనలే ఇవన్నీ. వాడి ఆలోచనలే ఈరోజు మనం నెరవేరుస్తున్నాం ప్రియులారా. అందుకే మనము పాపం చేస్తున్నాము కనుకనే మరణము మనలోకి వచ్చింది ప్రియులారా. మరణము మనకు సంభవిస్తుంది ప్రతి ఒక్కరికి. కానీ లోకానికి ఇది తెలియదు. మరణం అంటే శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవాలు పాడైపోయినాయండి, కణాలు చనిపోతున్నాయండి, లేదంటే వృద్ధాప్యం అండి, ఇలాంటి కారణాలు చెబుతుంటారు. వాళ్ళకు ఇంత సబ్జెక్టు లేదు ప్రియులారా. ఈవెన్ శాస్త్రవేత్తలకైనా బైబిల్లో రాసినంత సబ్జెక్టు వాళ్ళకు తెలియదు. వాళ్ళకు కేవలము ఎంతవరకు తెలుసు అంటే ఈ శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడం వరకే, ఈ శరీరం వరకే ఆలోచిస్తారు. కానీ దానికి మించి వాళ్ళకు జ్ఞానం లేదు. ఎందుకంటే అవి దేవుడు రాయించిన బైబిల్లోనే ఉంటాయి. అవి చదివిన వారికే తెలుస్తాయి. మనం అదృష్టవంతులం. మనం మూలాలలోకి వెళ్తున్నాం. జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు? ఏంటి జ్వరం ఇది? మలేరియా జ్వరమా, టైఫాయిడ్ జ్వరమా, లేదంటే వైరల్ ఫీవరా, నార్మల్ ఫీవరా, ఎలాంటిది అనేది మనం ఆడ పసిగట్టాం. అలా కాదు, జ్వరం వచ్చింది కనుక అన్నిటికీ పారాసిటమాల్ వేసేయనంటే ఎన్ని రోజులైనా తగ్గదు. మలేరియా జ్వరం వచ్చింది, నువ్వు పారాసిటమాల్ కంటిన్యూస్గా వేస్తున్నావు అనుకో, నీకు జ్వరం తగ్గదు. ఎన్ని రోజులైనా అలానే జ్వరం తగ్గకుండా చివరికి మరణమయ్యే ప్రమాదం ఉంది ప్రియులారా. అంటే మనం మూలాల్లోకి వెళ్ళాలి. ఎందుకు వచ్చింది ఈ జబ్బు, ఈ జ్వరం ఎందుకు వచ్చింది అనేది మూలాల్లోకి వెళ్ళాలి. క్రైస్తవుడు చేసేది అదే, నిజమైన క్రైస్తవుడు చేసేది అదే. మరణం ఎందుకు వచ్చింది అని అంటే బైబిల్ చెబుతుంది, పాపము వలన మరణం వచ్చింది. ఆ పాపం అంటే ఏదో కాదు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ అతిక్రమించడం, దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపము అని బైబిల్ చెబుతుంది ప్రియులారా. ఇది సత్యం, అక్షర సత్యం ఇది. అయితే ఇప్పుడు మనం ఈ లోకంలో చూస్తే పాపము చేయనటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా భూమి మీద అని మనం ఆలోచిస్తే ప్రియులారా, మనిషి చదువుతాడు నేను నీతిమంతుడిని అని చదువుతాడు. వాటిలో ఎన్ని లోపాలున్నా, మా అబ్బాయి చాలా మంచోడండి, మా అమ్మాయి చాలా మంచిదండి, లేదంటే నేను చాలా గొప్పవాడినండి, నా అంతటోడు ఈ భూమి మీద ఎవడు లేడండి అని మన గురించి మనం బాగా డబ్బాలు కొట్టుకుంటాం. ఇలాంటి వారిని సమాజంలో మీరు చూస్తుండొచ్చు ప్రియులారా. రాజకీయ నాయకుడిని చూడండి, ఎలాంటి డబ్బాలు కొడతాడు, మామూలు కూడా కాదు, నా అంత ఉత్తముడు ఇంకా ఈ ప్రపంచంలోనే ఉండడు అంటాడు. కానీ చేసేయన్ని దొంగ పనులే, అన్నీ అక్రమాలే. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయి. అందుకే మనం మనిషిని అనకూడదు, మన మనసును మనం అడగకూడదు నేను నీతిమంతున్నా లేదంటే పాపినా అని. బైబిల్ చెబుతుంది మనం నీతిమంతులమా లేదంటే పాపులమా అనేది. బైబిల్ సర్టిఫై చేయాలి అంటే దేవుడు చెప్పాలి, మనం ఎవరేమని దేవుడు చెప్పాలి ప్రియులారా. పాపం వలన మరణం వచ్చిందన్నాము కదా, మరి మరణిస్తున్నట్టు మనం అందరము నీతిమంతులమా లేదంటే పాపులమా అని చూస్తే ప్రియులారా, పాపులము గనుకనే మరణిస్తున్నాము. అదే దేవుడు చెబుతున్నాడు. రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయం ఒకసారి చూడండి ప్రియులారా, 11వ వచనం ఒకసారి చదువుతా చూడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించు వాడెవడనూ లేడు, దేవుని వెతుకు వాడెవడనూ లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతుడు లేడు అని చెప్పొచ్చు కదా, మరలా ఏంది ఒక్కడు లేడు అంటే బొత్తిగా ఒక్కడు కూడా లేడు అని దేవుడు సర్టిఫై చేశాడు. ఈ భూమి మీదకి పుట్టకొస్తున్న నరులలో ఒక్కడైనా నీతిమంతుడు ఎక్కడైనా ఉన్నాడా? అమెరికాలో కానీ, ఇండియాలో కానీ, లేదంటే ఇజ్రాయెల్ కంట్రీలో కానీ, ఆఫ్రికాలోని ఎక్కడైనా ఉన్నాడా అంటే దేవుడు చెబుతున్నాడు ఒక్కడు లేడు అని సమాధానం దేవుడు చెబుతున్నాడు. అందుకే అందరికీ మరణం వస్తుంది. ఎంత కరెక్ట్గా ఉంది సీక్వెన్స్గా బైబిల్ నిజంగా ప్రియులారా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదువుతుంటే ఆ సీక్వెన్సు, ఆ లైన్ తప్పిపోదు ప్రియులారా. ఆ లైన్ అసలు ఏమాత్రం తప్పిపోదు, కాంట్రవర్సీగా ఎక్కడ అనిపించదు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది బైబిల్లో దేవుడు రాయించిన మాటలు. మరణం వచ్చింది, ప్రతి ఒక్కరు మరణం అవుతుండ్రు. ఎందుకు మరణం అవుతున్నారంటే పాపం చేశానని. మరి పాపం చేయని వాడు ఎవరైనా ఉన్నారని అంటే అందరు పాపం చేసినారని బైబిల్ చెబుతుంది. దాన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా, ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది పాపము చేయటం బట్టి. అందుకే 23వ వచనంలో కూడా అదే అంటున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి అని. ఏ భేదము లేదు, చిన్న పెద్ద స్త్రీ పురుష భేదం అంటూ ఏది లేదు ప్రియులారా, అందరము పాపం చేసిన వారమే. మరి అందరము పాపం చేసి అందరము మరణమైతే మరి దేవుని సంకల్పం ఏమి కావాలి? మనం ఎవరిమి? మనము స్వయాన పరలోకపు కన్న తండ్రి పిల్లలము. దేవుడు ఎంతో ఆశపడి
ఎంతోమంది పిల్లలు కావాలని కోరికతో మనల్ని ఈ భూమి మీద పుట్టించాడు పరలోకపు కన్న తండ్రి. మరి ప్రతి ఒక్కరూ మరణమవుతుంటే ఏ తండ్రి తట్టుకోగలడు, ఏ తల్లి తట్టుకోగలదు ఈ భూమి మీద? మనకున్న పిల్లలు, వారికి చిన్న జ్వరం వచ్చినా, చిన్న జబ్బు వచ్చినా మన మనసు కలత చెందిపోతుంది. ఎందుకు? పిల్లలు గనక, ప్రేమ గనక. అయ్యో నా పిల్లలు బాధపడిపోతున్నారే, జ్వరంతో బాధపడిపోతున్నారే, జబ్బుతో బాధపడిపోతున్నారని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు పిల్లలను బట్టి. అలాంటిది మరణమైతే తట్టుకోగలమా? ఎవరైనా తట్టుకోగలరా? కన్న తండ్రి కానీ కన్న తల్లి కానీ తట్టుకోలేదు. భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులే తట్టుకోలేకపోతే నిజమైన పరలోకపు కన్న తండ్రి, మనకు జన్మనిచ్చినటువంటి దేవుడు మనమందరం మరణమవుతుంటే చూసి తట్టుకోగలడా? ఆలోచించండి. ఏ తండ్రి తట్టుకోగలడు? తట్టుకోలేడు పిల్లారా. అందుకే ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే, మనము భూమి మీదకి వచ్చినప్పుడు పాపము చేస్తామనే సంగతి ఆయనకు ముందుగానే తెలుసు. మన పరలోకపు కన్న తండ్రికి మనము భూమి మీదకి వచ్చిన తర్వాత పాపం చేస్తాము, మరణం తెచ్చిపెట్టుకుంటామనే సంగతి దేవునికి ముందుగానే తెలుసు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనకు తెలుసు. అసలు ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని కలగజేయక ముందే దేవునికి తెలుసు కనుకనే దానికి విరుగుడు కూడా కనిపెట్టేశాడు అప్పుడే. ఎలా? నా పిల్లలు పాపం చేసి మరణిస్తే వారిని నేను మరలా బ్రతికించుకోవాలి, నా పిల్లలు మరలా నా దగ్గరికి చేర్చుకోవాలి, వారిని అలా విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు. నేను ప్రేమతో నా పిల్లలను కన్నాను, ఆ పిల్లలు నా దగ్గరికి రాకుండా నరకానికి పోతే నాకు ఇంకా ఏమి ప్రయోజనమని పరలోపు కన్న తండ్రి ముందుగానే జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించాడు, ప్లాన్ గీసేశాడు పిల్లారా. ఏమిటంటే మన పాపాలు మన మీద మోపకుండా మరొక వ్యక్తి మీద మోపాలనుకున్నాడు. మన పాపాలు మన మీద మోపి మనకు శిక్ష విధించకుండా, పాపము వలన వచ్చు జీతము మరణం అన్నాం కదా, మరి మరణమైనప్పుడు మనం మరణం కావాలి, నిత్య మరణం కావాలి, నిత్య నరకాగ్నిలోకి జారిపోవాలి. కన్న తండ్రి దేవుడు ఏమనుకున్నాడంటే, నా పిల్లలు నిత్య నరకానికి పోకూడదు, నా దగ్గరికి రావాలి, నిత్యము నాతోనే బ్రతకాలి అనుకున్నాడు పరలోకపు కన్న తండ్రి. అయితే వీరిని ఎలా రక్షించాలి? వీరికి చేసే పాపాలన్నిటికీ శిక్ష మరొకరి మీద వేస్తాను, మరొకరి మీద నేను మోపుతాను వీరి పాపాలన్నిటినీ, నేను వారిని మాత్రం వదులుకోను అని పరలోకపు కన్న తండ్రి ప్లాన్ చేసి ఒక ప్రవక్త ద్వారా ముందుగానే చెప్పాడు పిల్లారా ఈ విషయాన్ని. ఆ మాట చూద్దాం ఒకసారి. చూడండి, ప్రవక్త అయిన యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనమందరము, ఈ ప్రపంచ మానవాళ్ళంతా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. దేవునికి ఇష్టమైన త్రోవలో నడవటంలే, దేవుని మార్గంలో నడవటంలే, తనకిష్టమైన మనిషికి ఇష్టమైన మార్గంలో తొలిగెను. యెహోవా దేవుడు మన అందరి దోషమును అతని మీద మోపెను. మన అందరి పాపములను అతని మీద మోపెను. ఎవరి మీద? ఇదిగో బాప్తిసమిచ్చి యోహాను గారు పలుకుతారు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. బాప్తిసమిచ్చి యోహాను గారు ప్రభులు వారిని చూసి ఏమన్నాడో తెలిసిన? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రవక్త అయిన యెషయా గారు ముందుగానే చెప్పాడు ఈ విషయము. మన పాపాలు మోయటానికి ఒక వ్యక్తి రాబోతున్నాడు. మన పాపాలు మన పరలోకపు కన్న తండ్రి ఆయన ప్రియ కుమారుడు క్రీస్తు వారి మీద మోపాడు అని తెలియజేస్తున్న పిల్లారా. అది ముందుగానే జగత్తు పునాది వేయబడక మునిపే ఈ ప్లాన్ రెడీ చేశాడు దేవుడు. ఎందుకంటే మనము పాపులం అయిపోతామని, మనము మరణమైపోతామని దేవునికి తెలుసు. ముందుగానే తెలుసు గనుకనే ఆయన రెడీ చేసి పెట్టాడు ఆయన ప్రియ కుమారుణ్ణి యేసుక్రీస్తుల వారిని మన పాపాలు మోయడం కొరకు. ఎంత గొప్ప ప్రేమను ఆలోచించండి పిల్లరా. మన పాపాలకు మనకే శిక్ష విధించాలి. ఈ లోకంలో నువ్వు దొంగతనం చేస్తావు, దొంగతనం చేసిన వాడిని జైలు వేస్తారా? లేదంటే ఇతనికి జన్మనిచ్చిన తండ్రి గనక ఇతన్ని వేసేద్దామని వేస్తారా? ఎవరైతే పాపం చేస్తారో వారికే శిక్ష విధిస్తారు. కానీ పరలోకపు కన్న తండ్రి ప్రేమ చూస్తే ఎంతో అద్భుతమైనది అన్నట్టుగా కనిపిస్తుంది పిల్లరా. మనము చావాలి, మనము పాపం చేశాము, మనము చావాలి. మనము చావకుండా మరొకరి మీద మన పాపంలో మోయటం ఏమిటి? దీనినే ప్రేమ అంటారు పిల్లరా. దీనినే ప్రేమ అంటారు.
మనం మరణించడం ఇష్టం లేదా దేవునికి? అస్సలు ఇష్టం లేదు ప్రియులారా. ఇప్పుడు యేసుక్రీస్తుల వారికి పెద్ద టాస్క్. భూమి మీదికి వచ్చినటువంటి ప్రతి ఒక్కడూ పాపం చేస్తున్నాడు. యేసుక్రీస్తుల వారు భూమి మీదికి రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? పాపము చెయ్యటానికి అవకాశం లేనటువంటి దేహం తీసుకుని వస్తున్నాడా? కాదు. చాలా మంది పొరపడుతున్నారు అక్కడ. యేసుక్రీస్తుల వారంటే పైనుంచి వచ్చాడు. పైనుంచి వచ్చింది ఆత్మ, దేహము కాదు. దేహము ఆదాము గర్భంలో నుంచే వచ్చింది. తల్లి మరియమ్మ గర్భంలోనే యేసుక్రీస్తుల వారి యొక్క దేహము నిర్మించబడింది. తల్లి మరియమ్మ గారు వచ్చింది ఎవరి సంతానము? ఆదాము సంతానమే. కానీ చాలా మంది ఇక్కడ కూడా పొరపడుతున్నారు. క్రీస్తుల వారి దేహము, శరీరము అది ఉన్నతమైనది, అది పైనుంచి వచ్చినది అని చాలా మంది అబద్ధ బోధలు చేస్తున్నారు ప్రియులారా. వాళ్ళకు కనీసము ఈ లోక సంబంధమైన జ్ఞానం కూడా లేదు కనుకనే వాళ్ళు అలా మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. యేసు క్రీస్తుల వారికి ఇచ్చిన దేహము మనలాంటి దేహమే. మనలాంటి దేహం అని ఎందుకు చెబుతున్నానంటే, యేసుక్రీస్తుల వారికి ఇచ్చిన టాస్క్ మామూలు టాస్క్ కాదు. పొరపాటున మనలాగా ఆయన స్టెప్ వేశాడా, ఈ ప్రపంచానికి రక్షణే లేదు. ఈ ప్రపంచంలో ఎవడు బ్రతకడింగా. అంత పెద్ద టాస్క్ యేసుక్రీస్తు వారి మీద ఉంది. ఆయన భూలోకానికి వచ్చేటానికి ప్రియులారా అందరం పాపం చేసేవాళ్ళం కదా. లోకంలో పాపం ఉంది కదా. అంటే పాపము ఉన్నా సరే పాపం అంటించుకోకుండా బ్రతకాలి. అది చెయ్యాలి యేసుక్రీస్తుల వారు. మనము పాపం ఉన్న లోకంలోనే ఉంటున్నాం. మరి పాపం అంటించుకోకుండా బ్రతుకుతున్నామా? లేదు ప్రియులారా. మనం ఎప్పుడు అంటించుకొనే తిరుగుతున్నాం. పాపాన్ని అంటించుకొనే తిరుగుతున్నాం. మీరే ఆలోచించండి. మనమేం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎవరి మనసు వారికి తెలుసు. ఆలోచిస్తే, వివేచిస్తే మనకే అర్థమైపోతుంటుంది. ఏమని? అయ్యో నేను ఇలా చేసి ఉండకపోతే బాగుండు, అయ్యో ఈ పొరపాటు చేయకపోతే బాగుండు, ఎందుకు చేశాను అని తర్వాత పశ్చాత్తాపడుతుంటాం. ఎందుకు? క్రీస్తు నమ్మేమో గనక. క్రీస్తు నమ్మని వాడైతే ఇంకా 4 దెబ్బలు కొడదాం, ఇంకొంచెం దోచుకుందాం అనే ఆలోచనతో వాళ్ళు ఉంటారు. అది వేరే విషయం. అంటే ప్రతి ఒక్కడు తప్పిపోతున్నాడు. ఇదే దేహము కలిగి యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చారు పిల్లారా. మనలాంటి ఆకలి దప్పులు కలిగినటువంటి శరీరం ధరించుకునే యేసుక్రీస్తుల వారు వచ్చారు. మరి ఈ దేహంలో ఉన్నప్పుడు ఎంత ప్రమాదం ఉంటుందో తెలుసునా? అరణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు మమ్మల్ని మోసే ఇక్కడ చంపటానికి తీసుకొచ్చావా నీరు లేకుండా అనిపించగలిగే శరీరం ఇది. యేసుక్రీస్తుల వారు ధరించుకున్న శరీరం ఎలాంటిదంటే, అరణ్యంలో వాళ్ళు సనిగారు కదా, శోధించారు కదా దేవుణ్ణి. మోసే మమ్మల్ని ఇక్కడ చంపటానికి తీసుకొచ్చావా, మాకు ఎవరు నీళ్ళు ఇస్తారు? సరే నీళ్ళు ఇచ్చారు, బాగానే ఉంది, మాకెవరు భోజనం పెడతారు అని మళ్ళా సనడము. సరే భోజనం ఇచ్చాడు, మాకెవడు మాంసం పెడతాడు? ఇలా కీపాన్. దేవుణ్ణి శోధించేటువంటి శరీరం పిల్లలు ఇది. దేవుణ్ణి శోధించే శరీరం ఇలాంటిది. అపవాది ఈ విషయం కనుక్కున్నది. ఎలాగైనా సరే యేసుక్రీస్తుల వారిని పడగొట్టాలి. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు పడిపోయారా ఇంక మానవాళికి రక్షణ లేదు. ఈ కుయుక్తి ఉపయోగించుకున్నది అపవాది యేసుక్రీస్తుల వారికి దగ్గరికి వచ్చింది. ఆయన బాప్తీసం పొందిన తర్వాత అరణ్యంలోనికి వెళ్ళి 40 దినాలు ఉపవాసం ఉంటాడు కదా. ఉపవాసం ఉన్న తర్వాత అప్పుడు అపవాది వస్తుంది. ఎందుకు? ప్రేమ కలిగి కాదు, యేసుక్రీస్తుల వారిని మనలాగనే పాపము చేయించి, మనలాగనే మనం ఎలాగైతే పాపం చేస్తున్నామో క్రీస్తు వారి చేత కూడా పాపము చేయించి పడగొట్టేస్తే ఈ ప్రపంచానికి రక్షణ ఉండదు అనే కుయుక్తితోటి క్రీస్తుల వారి దగ్గరికి వచ్చి ఏమన్నదో తెలుసునా? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెనగా చేసుకుని తినము అంటే క్రీస్తును రేపుతున్నది, దేవుణ్ణి శోధించు అన్నట్టుగా చెబుతుంది. ఆ రోజు ఇశ్రాయేలు చేసింది అదే కదా. ఈ అరణ్యంలో మాకెవరు భోజనం పెడతారు, ఈ అరణ్యంలో మాకెవరు నీరు ఇస్తారు, ఈ అరణ్యంలో మాకెవరు మాంసం పెడతారు అని అదే కదా దేవుని శోధించింది వాళ్ళు. అదే ఆలోచనతోటి అపవాది క్రీస్తు దగ్గరికి వచ్చి, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినము. చూడండి ఆ మాట. పెద్ద టాస్క్ పిల్లారా. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు, అందరు చదువుతున్నారు, బాగానే ఉంది. ఆయన ముందున్న సవాళ్ళు మామూలు కాదు. మనలాంటి దేహమే ఆయన కలిగి ఉన్నది, మనలాగానే తిరుగుబాటు చేసేటువంటి దేహమే. అందుకే అపవాది దగ్గరికి వచ్చింది, ఎలా పడగొట్టాలని ఎత్తుగడలు వేస్తూ వచ్చింది యేసుక్రీస్తుల వారి దగ్గరికి. ఆ మాట చదువుదాం పిల్లలు, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం పిల్లారా. ఆ శోధకుడు అపవాది ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఏమి రొట్టెలే తెచ్చి ఇయ్యొచ్చు కదా, మరలా రొట్టెలు అయ్యేటట్టు ఆజ్ఞాపించని చెప్పడం ఎందుకు అంటే శోధించడం మొదలుపెట్టింది. ప్రభులు వారిలో నువ్వు దేవుణ్ణి శోధించు, ఈ కష్టాలేంది ప్రభువా,
ఆహారం లేకుండా నేను నమ్మినందుకు ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసినట్టుగా యేసుక్రీస్తుల వారిని కూడా దేవుని మీద, కన్న తండ్రి మీద తిరుగుబాటు చేసే విధంగా ప్రేరేపిస్తుంది ప్రియులారా. మరొక మాట ఇంకా ఏ విధంగా ప్రేరేపిస్తుందో చూడండి. 6వ వచనము, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. కిందికి దూకు, నీ గురించి దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ గురించి రాయించాడు కదా అని శోధించడం మొదలుపెట్టింది ప్రియులారా. శోధన చేస్తే ఎంత ప్రమాదమో తెలుసునా? దేవుణ్ణి శోధిస్తే ఎంత ప్రమాదమో తెలుసా? అంటే అపవాది కుట్ర ప్రియులారా. ఈ ప్రపంచానికి రక్షణ లేకుండా చేయడం కోసము వాడు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేశాడు, విధాలుగా ప్రయత్నాలు చేశాడు వాడు. మామూలు కూడా కాదు. ప్రభులు వారి ముందున్న టాస్క్ పెద్ద టాస్క్. వీటన్నిటిని జయించాలి. మరి వీటన్నిటిని జయించాలి. మనమా ఒక్కరిని జయించలేకపోయాము. దేవుణ్ణి శోధిస్తే ఏం జరుగుతుందో చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం ప్రియులారా 9-10 వచనాలు నేను చదువుతున్నా. మనము ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. దేవుణ్ణి శోధించారు అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు. దేవుణ్ణి శోధించారు గనుకనే ఆ రోజు దేవుడు వారిని సర్పాలు పంపించి చంపి పడేశాడు. అంటే ఇప్పుడు అపవాది కుట్రైంది. దేవుణ్ణి శోధిస్తే అంటే దేవుడు చెప్పిన మాటకు విరోధంగా బ్రతకడమే. అంటే పాపము చేస్తే ఇంకా మనల్ని రక్షించేది ఎవరు? ప్రియులారా? అదే అపవాది కుట్ర. మరొక మాట చెప్పింది, నువ్వు దేవుణ్ణి కాదు పూజించాల్సింది, నన్ను పూజించు. అంటే దేవుని స్థానంలో అపవాదిని నన్ను పెట్టుకో, నీకు ఈ లోకరాజ్య మహిమలన్నిటిని నీకు ఇస్తాను అని చూపించింది ప్రియులారా. అంటే ఎలాంటి ఎత్తుగడలతో అపవాది యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చిందో చూడు. దీని అంతటికి కారణము ఆయనను పడగొట్టాలని, ఆయనను దేవునిలో నుంచి పడగొట్టాలని, పాపము చేయించాలని వచ్చింది ప్రియులారా. కానీ వాడి వల్ల కాలేదు. క్రీస్తు మనలాంటి వాడు కాదు కదా. దేహం మనలాంటిదే, క్రీస్తు ధరించుకున్నటువంటి శరీరం మనలాంటిదే. కానీ ఆయన ఆలోచనలు, ఆయన హృదయము దేవునికి తప్ప మరెవ్వరికి చోటు లేదు. యేసుక్రీస్తుల వారి హృదయములో పరలోకపు కన్న తండ్రికి తప్ప మరెవ్వరికి చోటు లేదు. చివరికి తల్లి వచ్చి, నన్నా నీ కోసం ఎదురు చూస్తున్నాము, మమ్మల్ని ఇలా వదిలిపెట్టేవి ఏంటి అని అంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నాడు. పరలోకపు కన్న తండ్రిని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో ఆలోచించండి. మనమైతే చిన్నదానికి పెద్దదానికి ఇక్కడ మీటింగ్ ఉన్నా అని తెలిసినా కానీ పరుగులు తీయడమే. కనీసం జ్ఞానం కూడా ఉండదు. మనం చేస్తున్నది ఏంది, మనం చేసేదేంటి ప్రియులారా. అలా ఉంటే దేవుడు ప్రేమించడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో తెలుసునా? యేసుక్రీస్తుల వారిని ఎందుకు చెప్పాడు? ఈయనే నా ప్రియ కుమారుడని ఎందుకు చెప్పాడు? నీ హృదయంలో ఎవరున్నారో చూసుకో. మొట్టమొదటి ప్రిఫరెన్స్ క్రీస్తు ఉండాలా, మన పరలోకపు కన్న తండ్రి ఉండాలా. అప్పుడే దేవుడు మన కార్యాలు చేస్తాడు. అలా కాకుండా నేను సర్దు పెట్టుకుంటాను, నేను చేసుకుంటానని పోతే అవి కుదరవు ప్రియులారా, అవి జరగవు. యేసుక్రీస్తుల వారు మనకు చూపారు మార్గం. మనలాగా చెయ్యలేదు. మనలాంటి దేహము కలిగి ఉన్న యేసుక్రీస్తుల వారు మనలాంటి కార్యాలు చెయ్యలేదు. అందుకే ఆ రోజు ఉన్నటువంటి సమాజాన్ని చూసి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించును? ఎవరైనా నిరూపించగలడా అని అంటే ఒక్కడు కూడా నిరూపించలేకపోయాడు. నెపములు ఎన్నో మోపారు, నిందలు ఎన్నో మోపారు, కానీ ఒక్కటి కూడా రుజువులు చూపించలేకపోయారు. చివరికి అన్యజనుడైనటువంటి పిలాతు కూడా చెప్పాడు, ఇతని యందు నాకు ఏ నేరం కనపడట్లేదు, మీరేంది మరణశిక్ష చేయమని చెబుతున్నారు నాకు, ఇతని యందు ఏ నేరం లేదని పిలాతు గారే ఒప్పుకున్నాడు. పిల్లారా, అంత గొప్పగా యేసుక్రీస్తుల వారు ఏ పాపము చేయకుండా బ్రతికాడు. అప్పుడు అపవాదికి అర్థమైంది, ఇలా పడగొట్టడం కష్టం, ఇంక మరి ఏం చేయాలి? చివరికి యేసుక్రీస్తుల వారిని భూమి మీద లేకుండా చేస్తే వాడి కుయుక్తి ప్రియులారా, అపవాది కుట్ర. ఇప్పుడు ఆయన పాపం చేయకుండా మంచిగా బతుకుతున్నాడు, పాపం చేయటం లేదు, తొలగిపోవటం లేదు దేవుని నుంచి. కాబట్టి ఏం చేయాలి? అసలు భూమి మీద లేకుండా చేస్తే సరిపోతుంది కదా అనే విధంగా అపవాది ఆలోచించింది ప్రియులారా. అలా ఆలోచించి ఆయన పుట్టగానే అటాక్ చేయడం మొదలుపెట్టింది. యేసుక్రీస్తుల వారు పుట్టిన వెంటనే ఆయన లేపేయాలని వచ్చేసింది అపవాది ప్రియులారా. వచ్చేసి హేరోదులో దూరింది. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని హేరోదు దగ్గరికి వెళ్తే
కుయుక్తితోటి మీరు వెళ్ళి వెతికి విచారించి తెలుసుకొని రండి, నేను కూడా వచ్చి పూజిస్తానని చెప్పేసి ఆ తూర్పు దేశపు జ్ఞానులు పంపించిన తర్వాత దేవుడి చేత చెప్పబడిన వారు తిరిగి తమ దేశానికి వెళ్తే అప్పుడు ఈ హేరోదు రాజు ఏమాజ్ఞాపిస్తున్నాడో తెలుసునా? 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ లేపేయండి, చంపేయండి. ఎందుకు? క్రీస్తును చంపేయాలి. అది అపవాది కుట్ర. అపవాది హేరోదులో దూరి యేసు క్రీస్తుల వారిని చిన్ననాడే చంపేయాలని చూసింది. పిల్లారా, చిన్ననాడే చంపేయాలంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పించాడు తన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలను. అపవాది కుట్రలు, అపవాది తంత్రాలు దేవుని దగ్గరనా? మన దగ్గర అయితే చెల్లుతాయి. ఎందుకని మనం తప్పున పడిపోతాం, అపవాది చేతిలో తప్పున పడిపోతాం. దేవుని దగ్గర వాని కప్పుగంతులు కుదరవు. అప్పుడు దేవుడు ప్లాన్ చేశాడు. ఒకసారి చూడండి ఆ మాట, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. పిల్లారా, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. యోసేపుకు దూత చెబుతుంది, దేవుడు ఇన్ఫర్మేషన్ పంపించాడు, ఇదిగో హేరోదు చంపబోతున్నాడు క్రీస్తును, కాబట్టి నువ్వు ఈ దేశంలో ఉండొద్దు, ఐగుప్తుకు పారిపో, మరలా నీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తా, అప్పుడు మరలా తిరిగి వచ్చేద్దు అని. అలా తన ప్రియ కుమారుణ్ణి చిన్ననాడే కాపాడుకున్నాడు పరలోకపు కన్న తండ్రి. యేసుక్రీస్తుల వారిని పిల్లారా కాపాడాడు దేవుడు. తర్వాత పెరిగి పెద్దవాడయ్యి బోధలు చేస్తున్నప్పుడు అప్పుడేమన్నా విడిచిపెట్టింది అపవాది? ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు చంపేద్దామని ఎదురు చూసింది అపవాది. పిల్లారా, ఒకడు దొరికాడు, ఇస్కరియోతు యూదా. వాడిలో ప్రవేశించింది, 30 ఎండి నాణాలు ఆశ చూపించింది, అప్పజెప్పేసింది యేసుక్రీస్తుల వారిని. యూదులకు అప్పజెప్పేసింది. వారు పట్టుకుని వెళ్ళి పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. ఇంకా వారు పెట్టిన హింసలు మామూలు హింసలు కాదు. ఎక్కడైనా యేసుక్రీస్తుల వారు ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ శ్రమలు అని విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమోనని అపవాది ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసింది. ఒకసారి చూద్దాం కొన్ని మాటలు ప్రియులారా, ఏమేమి చేశారు ఆ రోజు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 67, 68 నేను చదువుతున్నా. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మూసి ఆయనను గుద్దిరి, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమనిరి. ముఖము మీద ఉమ్ము ఊసి అవమానపరిచారు, చేతులతో కొట్టారు. అంటే ఈ అవమాన భారంతోనైనా విడిచిపెడతాడేమని చూసింది. విడిచిపెట్టలేదు యేసుక్రీస్తుల వారు. క్రీస్తుకు తెలుసు కదా ఇవన్నీ. తర్వాత శిలువ మరణానికి అప్పచెప్పేసింది. శిలువ మరణం కొరడాలతో కొట్టించి శిలువ మరణానికి అప్పచెప్పింది. ఆ మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం పిల్లారా, 1వ వచనం నుంచి నేను చదువుతున్నా. అపవాది కుట్రలు చూడ ఏ విధంగా ఉన్నాయో. మనకు ఈ రోజు రక్షణ కలిగింది గనక, దేవుడు ఇచ్చాడు గనక చాలా హ్యాపీగా ఉన్నాం పిల్లారా. యేసుక్రీస్తుల వారు ముందున్నటువంటి టాస్క్ మామూలుది కాదు. ఆయన ఒక్క విషయంలో పాపం చేసినా ఇంకైపోయినట్టే పిల్లారా. ఒక్క క్షణంలో ఒకటి తప్పుగా ఆలోచించినా సరే ఇంకైపోయినట్టే, మనకు రక్షణ లేదు. అంటే ప్రతి క్షణము కాపాడుకోవాలి యేసుక్రీస్తుల వారు. ప్రతి క్షణము మనము సరేలే ఈరోజు తప్పు చేశాము, దేవుడు క్షమిస్తాడు అన్న విధంగా ధైర్యంగా తప్పులు చేస్తుంటాం మనము. యేసుక్రీస్తుల వారిది అలాంటి సిచ్యువేషన్ కాదు. తప్పు చేస్తే ప్రపంచానికి నాశనం. ఆయన పొరపాటు చేయకూడదు, పాపం అనేది అస్సలు అంటించుకోకూడదు పిల్లారా. అలాంటి సిచ్యువేషన్ యేసుక్రీస్తుల వారిది. ఎంత అవమానాలు ఇచ్చారు, చివరికి కొట్టడం మొదలుపెట్టారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. కొరడాలతో కొట్టినప్పుడు ఎలా ఉంటుంది? ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూడండి ఒకసారి, మీకు కుదిరినప్పుడు. చాలా వండర్ఫుల్గా తీశారు. క్రీస్తు ఎలాంటి హింసలు పొందాడో మీకు అర్థమవుతుంది, ఎంతగా హింసించబడ్డాడో మీకు బాగా అర్థమవుతుంది పిల్లారా. కొరడాలతో కొట్టారు. కొరడాలతో కొడుతుంటే చర్మము లేచి వచ్చింది పిల్లారా. నాగటితో పొలాన్ని దున్నినప్పుడు ఎలా పిల్లలు లేచి వస్తుందో అలా యేసుక్రీస్తుల వారి దేహాన్ని అలా దున్నారు. ఆ రోజు అంతగా హింసించారు. అలాంటి సమయంలో ఆయన యేసుక్రీస్తుల వారు ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు అనుకున్నాడా? అనుకోలేదు. ఎందుకు? ప్రపంచాన్ని రక్షించాలి, దేవుని పిల్లలను మరలా దేవుని చెంతకు చేర్చాలి. అదే ఆయన ముందున్నటువంటి లక్ష్యం ప్రియులారా. అందుకే అన్ని శ్రమలు పడ్డా ఏ మాత్రం లేదు ఆయన.
కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళతో కిరీటమునల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రమును ఆయనకు తొలగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయన అరచేతులతో కొట్టిరి. హింసించారు ప్రియులారా. తర్వాత శిలువ మోపించి గొల్గొతా ప్లేస్లోకి వెళ్ళి గొల్గొతా కొండ మీద ఆయన శిలువ మీద మేకులు కొట్టి మరణించే విధంగా హింసించారు. మరణించాడు. మరణించేంత వరకు ఒక్క పాపము కూడా చేయలేదు. ఒక్కటి కూడా ఆయనలో పాపం అనేది ఎవ్వరు వేలెత్తి చూపెట్టలేరు ప్రియులారా. అపవాది కుట్ర చేసింది, పాపం చేయించాలని ట్రై చేసింది, గెలవలేకపోయింది. అలాగే చంపేస్తే అయిపోతుంది, పని అయిపోతుంది అని అనుకున్నది ప్రియులారా. ఇంకా నాకు విజయమే అనుకున్నది, ఇంక ప్రపంచానికి రక్షణ లేదు అని అనుకున్నది అపవాది. యేసుక్రీస్తుల వారు శిలువ మీద మరణించిన తర్వాత యేసుక్రీస్తుల వారి శిష్యుడైనటువంటి అరిమతేయ యోసేపు గారు వచ్చి ఆయన శవాన్ని తీసుకొని ఆయన ఒక కొత్త గుడ్డలో ప్రియులారా చుట్టేసి ఆయన తొలిపించుకున్నటువంటి సమాధిలో ఆయన పెట్టేశాడు. సమాధికి రాతిని అడ్డు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాడు ప్రియులారా. అయితే యూదులు ఏం చేశారో తెలుసునా? యూదులు ఆయన మీద కుట్ర పన్ని, ఇదిగో యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉన్నప్పుడు 3 రోజుల్లో నేను తిరిగి లేస్తానని చెప్పాడు, కాబట్టి ఆ సమాధిని భద్రం చేయడానికి సైనికులను పంపండి అని అడిగారు పిల్లరా. పిలాతు గారు, సరే మీకు కావలసినంత సైనికులు తీసుకుని వెళ్ళి భద్రం చేసుకోండి అని చెప్తే వాళ్ళు తీసుకెళ్లి భద్రం చేశారు. సమాధిని భద్రం చేశారు. సమాధిని భద్రం చేసిన తర్వాత అందరూ ఇంక అయిపోయింది, యేసుక్రీస్తుల వారి పని అయిపోయిందని అనుకున్నారు. యూదులు అనుకున్నారు, దెయ్యం కూడా అదే అనుకున్నది, ఇంకా యేసుక్రీస్తుల వారి పని అయిపోయింది, ఈ ప్రపంచం నా గుప్పెట్లో ఉంది, ఇంక వీరికి రక్షణ లేదు అని అనుకున్నది అపవాది ప్రియులారా. అయితే వండర్ఫుల్గా ఆదివారం ఏం జరిగిందో తెలుసా? చూడండి ఒకసారి ఆ మాట. మత్తయి సువార్త 28:2 నుంచి నేను చదువుతున్నా. అపవాది కుట్రలు ఎలా భగ్నం చేశాడో యేసుక్రీస్తుల వారు మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇక్కడ చూడండి 2వ నుంచి, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమము వలె తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు, ఆ సమాధిని కాయటానికి వచ్చినటువంటి కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? సమాధిలో లేడు. ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. సమాధిని గెలిచి తిరిగి లేచాడు. అదే యేసుక్రీస్తుల వారి పునరుత్థానము. ఆదివారపు దినమున ఆయన తిరిగి లేచాడు, సమాధిలో లేడు. ఆ రోజు వాళ్ళకి ఆ స్త్రీలు వెళ్ళినప్పుడు ఆ దూత చెబుతుంది వాళ్ళకి, ప్రియులారా, దూత చెబుతుంది, చూడండి సమాధి ఖాళీగా ఉంది, మీరు వెతకటానికి వచ్చారు కదా, ఆయన లేడు ఇక్కడ, తిరిగి లేచాడు, మరణం గెలిచి తిరిగి లేచాడు. రండి, ప్రభువు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఆయన శిష్యులకు తెలియజేయండి, మృతుల్లో నుండి యేసుక్రీస్తులో తిరిగి లేచాడని చెప్పండి అని ఆ రోజు దూత ఆ స్త్రీలకు చెప్పింది, మగ్దలేని మరియమ్మకు, వారికి ప్రియులారా. అంటే యేసుక్రీస్తుల వారిని సమాధి లేదంటే మరణము బంధించగలిగిందా అంటే లేదు ప్రియులారా. అపవాది పప్పులో కాలేసింది అక్కడే. యేసుక్రీస్తుల వారిని చంపేస్తే ఇంకా మానవాళికి రక్షణ లేదు, ఇతను కూడా మరణమైపోయాడు అని అనుకున్నది అపవాది. కానీ జీవాధిపతి యేసుక్రీస్తుల వారనే సంగతి వాడికి అర్థం కాలేదు. జీవాధిపతిని సమాధి బంధించలేదనే సంగతి వాడికి అర్థం కాలేదు. మరణం ఏమాత్రం ఆయనను బంధించలేదనే సంగతి వాడికి అర్థం కాలేదు. అందుకే చంపేంత వరకు నిద్రపోలేదు వాడు అపవాది. చంపిన 3వ రోజుకే తిరిగి లేచాడు యేసుక్రీస్తుల వారు. మొట్టమొదటిగా మరణాన్ని జయించినటువంటి ఒకే ఒక్కడు యేసుక్రీస్తుల వారు పిల్లారా. మరణాన్ని జయించింది ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. మృత్యుంజయుడు, పునరుత్థానుడు. ఆయనను సమాధి ఏమాత్రం బంధించలేదు పిల్లారా. పేతురు గారు ప్రసంగిస్తూ ఇదే మాట చెబుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు చూశారు కదా, తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తుల వారిని వారు చూశారు, కళ్ళార చూశారు, తాకారు. యేసుక్రీస్తుల వారిని చేయి పట్టుకొని తాకారు తిరిగి లేచిన తర్వాత కూడా. అందుకే బలంగా వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు పేతురు గారు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23 నుంచి నేను చదువుతున్నా. 23 నుంచి, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి
అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. ప్రియులారా, ఆలోచించండి. మన ప్రభులు వారు ఎంత గొప్పవాడో మీకు అర్థం కావాలా, మనకు అర్థం కావాలా. ఎందుకు? యేసుక్రీస్తుల వారు మరణాన్ని జయించాడు మనల్ని కూడా బ్రతికించాలని, మనకు కూడా జీవాన్ని ప్రసాదించాలని. ఏ పాపము చేయకుండా పాపాన్ని జయించాడు. అలాగే మరణించిన తర్వాత 3వ దినమున తిరిగి లేచి మరణాన్ని కూడా జయించి పునరుత్థానుడయ్యాడు యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు రండి, మన పాఠంలో ఏంది? మరణపు ముళ్ళును విరిచిన పునరుత్థానుడు. మరణపు ముళ్ళు పాపము. ఆ పాపానికి బలము లేకుండా తుంచిపడేశాడు. మరణపు ముళ్ళు పాపము. పాపాన్ని జయించాడు యేసుక్రీస్తుల వారు. పాపాన్ని జయించాడు. ఈ పాపపు లోకములో బ్రతికినా పాపం అంటించుకోకుండా బ్రతికినటువంటి వాడు యేసుక్రీస్తుల వారు. అలాగే చంపిన తర్వాత కూడా సమాధిలో ఉండిపోకుండా 3వ దినమున తిరిగి లేచినటువంటి పునరుత్థానుడు యేసుక్రీస్తుల వారు. పిల్లారా, ఎందుకంటే ఇదంతా ఎందుకు జరిగింది? మనకు రక్షణ ఇవ్వడం కొరకు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఈ విషయమే, మనకు దేవుడిచ్చినటువంటి విజయం ఎంత గొప్పదో చెబుతున్నాడా. ఈ క్రైస్తవ సమాజానికి అర్థం కాదు, అన్ని జనులకు అసలు అర్థం కాదు. అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి. మనకు దేవుడు వాక్కులు ఇచ్చాడు కదా, ఆయన మాటలు ఇచ్చాడు కదా, వారికి అర్థమయ్యే భాషలో మనం తెలియజేయాలి. అప్పుడు కొంతమంది అయినా మారుతారు. ఎంత గొప్పగా యేసుక్రీస్తుల వారి ద్వారా మనకు విజయాన్ని ఇచ్చాడో మనకు ఇక్కడ రాయించాడు. పిల్లలు ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం నుంచి నేను చదువుతున్నా. చూడండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణానికి విజయం ఉందా? మన మీద విజయం సాధించింది మరణము, కానీ యేసుక్రీస్తుల వారి మీద విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తుల వారే విజయం సాధించిందంటే ఇప్పుడు ఆయన్ని బట్టి మనకు కూడా విజయమే. అందుకే పౌలు గారు అంటున్నారు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఎందుకంటే మా ప్రభువు తిరిగి లేచాడు, మమ్మల్ని తిరిగి లేపుతాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్రీస్తు వలన మనకు జయాన్ని ఇస్తున్నాడు. క్రీస్తు వలన. ఎందుకు? ఎలా? మరణాన్ని జయించినటువంటి యేసుక్రీస్తుల వారిని నువ్వు నమ్మావా, విశ్వసించావా? అయితే నీకు కూడా మరణం లేదు. నీకు కూడా మరణం లేదు. మనకు మరణం లేదు. క్రైస్తవుడికి మరణం లేదు. ఈ భూమి మీద తాత్కాలికమైనది. ఇది మొదటి మరణము, ప్రతి ఒక్కరికి వస్తుంటది. అసలైన మరణము, 2వ మరణము, నిత్య నరకాగ్ని, అది మనకు లేదు. ఎందుకు? యేసుక్రీస్తుల వారు మరణాన్ని జయించి మన కొరకు ప్రాణం పెట్టాడు గనక, ప్రాణం పెట్టి మన పాపములకు శిక్ష ఆయన మోసి మనకు విజయాన్ని ప్రసాదించాడు యేసుక్రీస్తుల వారు. మనకు విజయాన్ని ఇచ్చాడు పిల్లారా. అందుకే నీ విజయం ఎక్కడా అని పౌలు గారు అడుగుతున్నాడు. అవును పిల్లారా, ఎంత గొప్ప భాగ్యమో ఆలోచించండి. క్రైస్తవుడికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యము. అందుకే ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం తృణీకరించకూడదు. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా, మనం తృణీకరిస్తే మనకన్నా దౌర్భాగ్యులు ఇంకా ఎవరు ఉండరు. ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణ ఇది. ఇదేదో మనము డబ్బులు కట్టి చేసింది కాదు. మనమేదో మన ఆస్తుపాస్తులు ఇచ్చేసి మనం కొన్నది కాదు ఈ రక్షణ. ఉచితముగా, దేవుడే ఉచితముగా, నువ్వు కేవలం క్రీస్తునందు విశ్వాసం ఉంచావంతే. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు వారే నిత్యము బ్రతుకుతారు పిల్లారా. వారే నిత్యము బ్రతికేది. ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక పిల్లారా 8వ అధ్యాయం మనం చూడగలిగితే 3-4, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మనమందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మనకు రావాల్సినటువంటి శిక్షను క్రీస్తు వారి శరీరమందు శిక్ష విధించి పాపము మీద జయాన్ని అనుగ్రహించి, మరణం పైన విజయాన్ని అనుగ్రహించి, ఈరోజు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి మనకు కూడా విజయాన్ని ప్రసాదించాడు దేవుడు. పిల్లరా, మన కోసమే యేసుక్రీస్తుల వారు బలయ్యాడు, మన కోసం. అందుకే అదే అధ్యాయము 1వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో చూడండి ఏమంటున్నాడో.
ఓ మంచి విషయం చెబుతున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎంత అద్భుతమైన మాట. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తుని నమ్మావా? అయితే నీకు ఇంకా శిక్ష లేదు. శిక్ష లేదు. క్రీస్తును నమ్మకపోతే శిక్ష నీ మీద ఉంది. మరణం శిక్ష, నిత్య నరకాగ్నికి వెళ్ళే శిక్ష. కాబట్టి ఇదే మంచి సమయం ప్రియులారా. ప్రతి ఒక్కరికి ఎవరైనా సరే ఇంకా క్రీస్తుని అంగీకరించకుండా ఉంటే ఈ క్షణమైనా సరే మనం అంగీకరించాలి. క్రీస్తుని సురక్షకునిగా మనం అంగీకరించాలి. ఎందుకంటే నీకు శిక్ష పడకుండా ఉండాలంటే మార్గం ఒకటే, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదు. ఎందుకనంటే ఆయనే మన పాపం నిమిత్తము శిక్ష అనుభవించాడు. మనకు పడాల్సిన శిక్ష ఆయన అనుభవించాడు గనుకనే ఇంకా మనకు శిక్ష లేదు. ఎందుకు? నమ్మావు గనుక. నమ్మకపోతే, నువ్వు నమ్మలేదు గనుక నీకు మళ్ళీ శిక్ష ఉంటుంది. నమ్మితే చాలు. అదే విశ్వాసం ప్రియులారా. క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచితే మనము క్రీస్తుతో పాటు నిత్యము జీవిస్తాం. చివరిగా ఒక మాట చూద్దాం. దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనము 4-5 చదువుదాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం చచ్చిన వారమే. అపరాధముల చేత పాపముల చేత మనకు మరణమే. కానీ క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు గనక, మన పాపాలు మోసి మనకు రావాల్సిన శిక్ష ఆయన మోసాడు గనుకనే క్రీస్తునందు మనకు మరలా జీవాన్ని ప్రసాదించాడు. మరలా మనల్ని బ్రతికించాడు, నిత్య జీవంలోకి నడిపించాడు. అదే 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. మహాప్రేమ చేత, కృపచేత మనం రక్షింపబడ్డాం ప్రియులారా. కృపచేత కేవలం నమ్మడమే కదా. మనం ఏం పే చేయటం లేదు. మనం ఏదో నీతి కార్యాలు చేశాము అందుకు నేను రక్షింపబడ్డాము కాదు. నువ్వు నమ్మావు, క్రీస్తును రక్షకునిగా అంగీకరించావు. అందుకే నీకు మరలా జీవితాన్ని ఇచ్చాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని తృణీకరించద్దు. మనం ఎవరిని తృణీకరించకూడదు. ఆచారాల క్రైస్తవులుగా మారిపోయి దేవుడు చెప్పిన మాటలను పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడు కూడా ఏం చేయలేడు. మన ముందు పెట్టాడు గొప్ప రక్షణ భాగ్యాన్ని. స్వీకరించే బాధ్యత నీది. కాబట్టి మనమందరము దేవుడిచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని తృణీకరించకుండా దాన్ని స్వీకరించి దేవుని కొరకు గొప్పగా బ్రతకాలని కోరుకుంటూ మరణపు ముళ్ళును విరిచినటువంటి పునరుత్థానాన్ని, ఆయన త్యాగాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పి కొంతమందినైనా దేవుని దగ్గరికి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, జీవము కలిగిన మీ మాటలు తండ్రి మాకు ప్రసాదించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు దేవా. మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు క్రీస్తు వారు తండ్రి, ఆయన చేసిన గొప్ప త్యాగము తండ్రి దేవా, ఎలకట్టలేనిది మా పాపముల నిమిత్తము ఆయన మీద మీరు మాకు రావాల్సిన శిక్షను మోపి తండ్రి మాకు ఉచితంగా అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకై కృతజ్ఞతలు తండ్రి. అలాగే ఆయన పునరుద్ధానుడై క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి నాయన నిత్య జీవం ప్రసాదిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం నాయన. దేవా, మీరిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని మేము తృణీకరించగా మా తుది శ్వాస వరకు కొనసాగిస్తూ అలాగే అనేక మందికి నాయన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని ప్రకటించి మీ చెంతకు నడిపించేవారిగా మమ్మల్ని అందరినీ నిలబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, ఇంకా సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యలో తోడుగా ఉండి మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ మీ మాటలు విన్న మీ ప్రియులైన పిల్లలందరూ తండ్రి వాటి ప్రకారం జీవించి మీ చెంతకు చేరులాగున కృప చూపి నడిపిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.